బండపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. చందుర్తి మండలం బండిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. యోజన నాయకులు న్యాథ నవీన్, చింతలపల్లి సంతోష్ రెడ్డిల ఆధ్వర్యంలో కెల్విన్ ఆసుపత్రి వారు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్యులు చింత సురేష్, గ్రీష్మ మేడ, గౌతమ్, వేణు, ప్రశాంత్ నాయక్ పరీక్షలు నిర్వహించారు. గుండె జబ్బులతో పాటు అన్ని వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాథ నవీన్, చింతలపల్లి సంతోష్ వైద్యులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ న్యాథ విజయ, నాయకులు ఏనుగుల లచ్చిరెడ్డి, కటకం మల్లేశం, పెద్ద ఎత్తున యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. నేను కెల్విన్ హాస్పిటల్లో ఆర్ఎంఓ డాక్టర్ ప్రశాంత్. కెల్విన్ హాస్పిటల్ చైర్మన్ అయిన చింత సురేష్ కుమార్ గారి దగ్గరికి మన చందుర్తి మండలం బండపల్లి గ్రామం నుంచి యువ నాయకులైన నేత నవీన్ అనే ఒక నాయకులు వచ్చి మా విలేజ్లో చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురై ఆకస్మికంగా మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మా కెల్విన్ హాస్పిటల్ చైర్మన్ గారైన డాక్టర్ చింత సురేష్ కుమార్ గారిని కలవడం జరిగింది. మాకు మా విలేజ్, మా గ్రామానికి వచ్చి ఒక కొంతమంది అవస్థపడుతున్న వారికి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో మన నవీన్ గారు వచ్చి కలవడం ద్వారా మేము మా హాస్పిటల్ నుంచి వైద్య బృందంతో వచ్చి కొంతమందిని చూడడం జరిగింది. దాంట్లో మేము పరీక్షించిన పరీక్షలలో గమనిస్తే చాలా మందికి, ఒక 10 మందిని తీసుకుంటే ఒక 7 నుంచి 8 మందికి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ రావడం, బీపీ నార్మల్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉండడం జరిగింది. సో దానివల్ల మా తరఫున, మా కెల్విన్ హాస్పిటల్ తరఫున మేము ఇక్కడ బండపల్లి గ్రామం నుంచి ఎవరికి ఏమైనా కూడా మేము ఎల్లవేళలా అన్ని విధాలుగా సపోర్టివ్గా చేస్తామని చెప్పేసి మన బండపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. మాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన మన బండపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. నేను కెల్విన్ హాస్పిటల్లో ఆర్ఎంఓ డాక్టర్ ప్రశాంత్. కెల్విన్ హాస్పిటల్ చైర్మన్ అయిన చింత సురేష్ కుమార్ గారి దగ్గరికి మన చందుర్తి మండలం బండపల్లి గ్రామం నుంచి యువ నాయకులైన నేత నవీన్ అనే ఒక నాయకులు వచ్చి మా విలేజ్లో చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురై ఆకస్మికంగా మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మా కెల్విన్ హాస్పిటల్ చైర్మన్ గారైన డాక్టర్ చింత సురేష్ కుమార్ గారిని కలవడం జరిగింది. మాకు మా విలేజ్, మా గ్రామానికి వచ్చి ఒక కొంతమంది అవస్థపడుతున్న వారికి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో మన నవీన్ గారు వచ్చి కలవడం ద్వారా మేము మా హాస్పిటల్ నుంచి వైద్య బృందంతో వచ్చి కొంతమందిని చూడడం జరిగింది. దాంట్లో మేము పరీక్షించిన పరీక్షలలో గమనిస్తే చాలా మందికి, ఒక 10 మందిని తీసుకుంటే ఒక 7 నుంచి 8 మందికి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ రావడం, బీపీ నార్మల్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉండడం జరిగింది. సో దానివల్ల మా తరఫున, మా కెల్విన్ హాస్పిటల్ తరఫున మేము ఇక్కడ ఎవరికి ఏమైనా కూడా మేము ఎల్లవేళలా అన్ని విధాలుగా సపోర్టివ్గా చేస్తామని చెప్పేసి మన బండపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. మాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన మన బండపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. బండపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి ఆకస్మిక మరణాలు జరుగుతున్న నేపథ్యంలో మేము కెల్విన్ హాస్పిటల్కి వెళ్ళి రిక్వెస్ట్ అయ్యేగా వారు మీ సేవలు తప్పనిసరి మా బండపల్లి గ్రామానికి కావాలని చెప్పేసి కోరగా వాళ్ళు తప్పకుండా మా సేవలను బండపల్లి గ్రామానికి మేము వినియోగించి మీ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆరోగ్యపరంగా అవన్నీ కూడా తీర్చిదిద్ది వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకించి వాళ్ళకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము.
ఎందుకంటే బండపల్లి గ్రామంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఆరోగ్యాలతో ఉండేటట్టుగా మరి కెల్విన్ హాస్పిటల్ వారు మరి నిర్వహించిన ఈ ఉచిత మెడికల్ క్యాంపుకు వచ్చినటువంటి ఈ బండపల్లి గ్రామానికి, బండపల్లి గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్న బండపల్లి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక్కరోజు ముందే మనం అనౌన్స్ చేయగానే మరి చాలా వందల సంఖ్యలో మరి ఈ బండపల్లి గ్రామాలు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా దాదాపు 10 మందిలో దాదాపు 6 నుంచి 7 మంది కూడా షుగరు మరి బీపీ ఇలాంటివి ఎక్కువ సమస్యలు మరి తంబాకు వల్ల మరి పొగాకు వల్ల ఎక్కువ సమస్యలు రావడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటిని కూడా గమనించి సరే పూర్తి స్థాయిలో ఇక్కడ నయమయ్యే మందులు కెల్విన్ హాస్పిటల్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. పూర్తిగా ఎక్కువ ఇక జబ్బు ఎక్కువ ఉండొచ్చో మరి కెల్విన్ హాస్పిటల్ రిఫర్ చేయడం జరుగుతూ ఉన్నది. దయచేసి వీళ్ళందరూ కూడా మరి ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.